నమస్తే. నేను మీ రచిత. ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. వివరాలకు వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవుతా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలు యాత్రికుల వల్ల గాని, సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయ ప్రతిష్టకు ఎలాంటి లోపం రాకూడదని ఆగమన శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వర్తిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15 నుండి 16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. 1962 సంవత్సరం నుంచెల్లి దేవస్థానం వారు ఈ ఉత్సవాలను మళ్ళీ స్టార్ట్ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ప్రకారము ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సంపన్న తిరుమాంజనేయుని నిర్వర్తిస్తారు. సాయంత్రము ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లప్ప స్వామి వారిని ఆలయం నలుగు వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 15వ తేదీన పవిత్ర ప్రతిష్ట, ఆగస్టు 16న పవిత్ర సమర్పణ, ఆగస్టు 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవ టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 15న తిరునప్ప ఉత్సవముతో పాటు 15 నుండి 17వ తేదీ వరకు కళ్యాణోత్సవము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ రద్దయ్యాయి. భక్తులు గమనించగలరని కోరారు. టీటీడీకి సంబంధించిన మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.